ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఎడారి దేశాలలో ఒకటి బంగారం, ఇనుప ఖనిజ సంపదలకు ప్రసిద్ధి చెందిన దేశం. సహారా ఎడారి విస్తారంగా వ్యాపించి ఉన్న ఈ దేశంలో ఇప్పటికీ పురాతన సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తాయి. ఒకప్పుడు బానిసత్వ సమస్యలతో వార్తల్లో నిలిచిన ఈ దేశం ఇప్పుడు ఆఫ్రికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మారుతోంది. ఇక్కడ ప్రపంచంలోనే పొడవైన రైళ్లలో ఒకటి నడుస్తుంది. మరి ఈ ఆశ్చర్యకరమైన దేశం ఏది? దాని చరిత్ర, సంస్కృతి, ప్రజల జీవన విధానం ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ దేశం మరేదో కాదు, మౌరిటేనియా. ఇది చాలా మందికి తెలియని దేశం. ఈ దేశం గురించి వినడానికి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటిని వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. 1981లో బానిసత్వాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించిన చివరి దేశం ఇదే అని మీకు తెలుసా? కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేటికి ఇక్కడ జనాభాలో 2% నుండి 4% మంది బానిసత్వంలో జీవిస్తున్నారు. పేదలు మరియు చదువురాని వారిని ఇక్కడ బలవంతంగా బానిసలుగా చేస్తారు. వారు మానసికంగా దోపిడికి గురవుతున్నారు. ఇది మాత్రమే కాదు, ఇక్కడ మహిళలను పెళ్లికి ముందు బలవంతంగా లావుగా చేసే ఆచారం గురించి వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఈ ఆచారాన్ని లెబ్బల్ అంటారు. లావుగా ఉన్న స్త్రీలు అందమైన వారు మరియు సంపన్న కుటుంబాలకు చెందిన వారని ప్రజలు నమ్ముతారు. అమ్మాయిలకు బలవంతంగా పాలు, ఆహారం తినిపిస్తారు. అవును, వారు వివాహానికి అర్హులు కావడానికి రోజుకు సుమారు 16,000 క్యాలరీలు తీసుకుంటారు. ఈ దేశంలో 90% సహారా ఎడారి ఉంది. ఇక్కడ జీవితం ఎడారి, కఠినమైన పరిస్థితులలో జీవించడానికి ఒక ప్రతీక. ఇక్కడ ఉష్ణోగ్రత తరచుగా 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ప్రజలు చాలా కష్టంతో జీవిస్తున్నారు. ఈ దేశంలోని నౌషాట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓడల శ్మశాన వాటికగా పరిగణించబడుతుంది. మీరిక్కడ వందలాది తుప్పుపట్టిన ఓడలను కనుగొనగలరు. ఈ ప్రదేశం పర్యాటకులకు మరియు అన్వేషకులకు ఒక రహస్య అంశంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని ఓడలు ఎలా వచ్చాయి, ఇంత విధ్వంసం ఎలా జరిగింది అన్నది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ ప్రజలు మంత్రవిద్యను ఎక్కువగా ఆచరిస్తారు. వారు ఆత్మలను చాలా నమ్ముతారు. అనేక సమాజాలు చనిపోయిన వారి అవశేషాలను తమ ఇళ్ల దగ్గర ఉంచుకుంటారు మరియు ఆ ఆత్మలు వారిని రక్షిస్తాయని నమ్ముతారు. ఇది ఇస్లామిక్ దేశం. ఇక్కడ నియమాలు మరియు చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. షరియా చట్టం ఇక్కడ వర్తిస్తుంది మరియు ఇస్లామేతర కార్యకలాపాలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. ఇక్కడ ప్రజలు ఒంటెపాలు, ఎండనె మిండిన మాంసం మరియు కొన్ని జంతువుల వింత భాగాలను కూడా తింటారు. ఆహారం వీరికి ప్రత్యేక రుచిని మరియు శక్తిని ఇస్తుంది. ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఇక్కడికి ఎవరు సాధారణంగా వెళ్లరు. ఈ దేశం చాలా పేదరికం, అస్థిరత మరియు నేరస్తులతో నిండి ఉంది. ఇక్కడ పురుషులు 4 పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. ఆర్థిక మరియు సామాజిక కారణాల వల్ల చాలామంది పురుషులు ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇక్కడ అమ్మాయికి సుహాగ్రాత్ రోజున తన సత్తువరు నిరూపించుకునే అవకాశం ఇవ్వబడుతుంది. విడాకులైతే వివాహం వంటి వేడుక జరుపుకుంటారు. మౌరిటేనియా పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న దేశం. ఇది 10,30,700 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఆఫ్రికాలో 11వ అతిపెద్ద దేశం. సహారా ఎడారిని మర్చిపోవద్దు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ దేశంలోని 90% సహారా ఎడారిలో ఉంది. ఇక్కడ భూమి ఇసుక పొడిగా ఉంటుంది మరియు పచ్చదనం ఇక్కడ చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక్కడి రాజధాని నౌషాట్. ఇది దేశంలోనే అతిపెద్ద నగరం. ఇది అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉంది. మౌరిటేనియా వేడి మరియు పొడి వాతావరణం కలిగి ఉంటుంది. పగటిపూట చాలా వేడిగా ఉంటుంది, కానీ రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది. దేశంలోని చాలా ప్రాంతాలలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. ఈ దేశంలో 90% కంటే ఎక్కువ మంది ముస్లింలు. ఇది ప్రధానంగా ముస్లిం బెర్బర్ ప్రజల ప్రభావం వల్ల జరిగింది. వారు ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికాలో ఇస్లాంను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. అరబిక్ అధికారిక భాష కావడం వల్ల ఈ పని మరింత సులభతరమైంది. దీనివల్ల ఇక్కడ ప్రజలు ఖురాన్ చదవడం చాలా సులభమవుతుంది. ఇక్కడ జనాభా గురించి చెప్పాలంటే సుమారు 40 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ దేశంలో బానిసత్వం చాలా ఎక్కువగా ఉంది. ఇది దశాబ్దాల నాటి సంప్రదాయం. ఇది చాలా కాలంగా కొనసాగుతుంది. మౌరిటేనియా బానిసత్వాన్ని రద్దు చేసిన చివరి దేశం కావడానికి
ఇదే కారణం. 1981లో మౌరిటేనియా బానిసత్వాన్ని రద్దు చేసినప్పటికీ 2007 వరకు దీనిని నేరంగా పరిగణించలేదు. అయితే నేరీకరణ తర్వాత ఈ మార్పును అస్సలు పాటించలేదు. ప్రభుత్వం కళ్ళు మూసుకున్న చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో ఇది కూడా ఒకటి. చింగ్బెట్టి అనే చారిత్రక నగరం కూడా ఉంది. ఇక్కడ పురాతన ఇస్లామిక్ గ్రంథాల లైబ్రరీ ఉంది. ఇక్కడ సంస్కృతిలో దుస్తులు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ నివసించే ప్రజలు వదిలిగా ఉండే దుస్తులు ధరిస్తారు. వారు డేరా మరియు మాఫా అనే సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. పర్యాటకులకు నగరంలోని ఎడారి ప్రాంతం, ఒంటెల సవారీలు మరియు పురాతన మసీదులు ఆకర్షణ కేంద్రంగా ఉంటాయి. ఈ దేశంలో ఒంటెల పెంపకం చాలా ప్రముఖమైనది. అందుకే దీనిని ఒంటెల దేశమని కూడా పిలుస్తారు. ఇక్కడ బాన్స్డీ అర్గౌ నేషనల్ పార్క్ ఉంది. ఈ పార్క్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం పక్షి ప్రేమికులకు స్వర్గం కంటే తక్కువేమీ కాదు. మీరు ముందు చూస్తున్న నిర్మాణం రిచ్ గుయల్. ఇది సహారా ఎడారిలోని ఒక వృత్తాకార నిర్మాణం. దీనిని అంతరిక్షం నుండి కూడా స్పష్టంగా చూడవచ్చు. దీనిని సహారా ఎడారి యొక్క కన్ను అని కూడా పిలుస్తారు. మీరిక్కడ చెయ్యగలిగేది మరియు వెళ్ళగల ప్రదేశాలు చాలా ఉన్నాయి. మీరు నౌక్షాట్కు ప్రయాణిస్తే రద్దీగా ఉండే వీధులను కనుగొంటారు. ఇక్కడ ఎత్తైన భవనాలను చూసే అవకాశం మీకు లభిస్తుంది. ఇది ప్రపంచంలోని అనేక రాజధానులలాగే ఉంటుంది. అయితే ఈ ప్రదేశం రోజులో ఏ సమయంలోనైనా కొత్త జీవితంతో నిండి ఉన్న ఆసక్తికరమైన నగరం. ఎందుకంటే మౌరిటేనియాలో మంచి సమయం గడపడానికి ఇది ఒక చాలా మంచి ప్రదేశం. ఇక్కడ సముద్ర ఆహారాన్ని మిస్ చేయకూడదు. నగరంలో ప్రాథమిక వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. బస చేయడానికి కొన్ని చిన్న హోటళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి మరియు అవి మీకు రాజభవనం లాంటి విలాసవంతమైన అనుభూతిని కూడా ఇస్తాయి. మీరు పక్షులను చూడడం ఇష్టపడితే మరియు పక్షి ప్రేమికులైతే మీరిక్కడికి రావచ్చు. మౌరిటేనియా గురించి ఆలోచించినప్పుడు మీరు ఎక్కువగా ఎడారిని చూస్తారు. అయితే పర్యాటకుల కోసం మీరిక్కడ చూడగలిగేవి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడి నేషనల్ పార్క్ ఒక అద్భుతమైన అభయారణ్యం. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిగణిస్తుంది. ఇది దేశంలోని ఉత్తర తీరంలో ఉంది మరియు చాలా పెద్ద ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇక్కడ దృశ్యాలు మిమ్మల్ని చాలా ఆనందపరుస్తాయి. ప్రతి సంవత్సరం కొన్ని వలస పక్షులు ప్రయాణించే ప్రదేశమిది. మీరు కొంత సమయం ఉండాలనుకుంటే, విశ్రాంతి తీసుకోవాలనుకుంటే మీరిక్కడికి రావచ్చు. మౌరిటేనియా రాజధాని నౌక్షాట్ మొదట్లో ఒక చిన్న గ్రామం. 1958లో రాజధానిగా మారిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందింది. ఈ నగరం ఇసుక దిబ్బల మధ్య ఉంది మరియు దేశం యొక్క మొత్తం జనాభాలో 3వ వంతు జనాభాను కలిగి ఉంది. గనుల నుండి తీరానికి ఇనప ఖనిజాన్ని రవాణా చేసే ప్రపంచంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైళ్లలో మౌరిటేనియా ఒకటి. ఈ రైలు 2.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది మరియు సహారా ఎడారి గుండా వెళ్తుంది. స్థానికులు మరియు పర్యాటకులు ఈ రైలులో సరుకు రవాణా బండలో ప్రయాణిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన మరియు సాహసోపేతమైన అనుభవం. మౌరిటేనియా జనాభాలో ఎక్కువ మంది కాలానుగుణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఆహారం కోసం వెళ్లే సంచార జాతులు. ఈ సాంప్రదాయాన్ని నేటికి కొన్ని సమాజాలలో చూడవచ్చు. మౌరిటేనియా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా చేపలు పట్టడంపై ఆధారపడి ఉంటుంది. కానీ స్థానికులు తరచుగా ఆధునిక పద్ధతులకు భిన్నంగా ఉండే సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి చేపలను పట్టుకుంటారు. పురుషుల మధ్య స్వలింగ సంపర్క సంబంధాలకు చట్టబద్ధంగా మరణశిక్ష విధించవచ్చు. అయితే 1986 నుండి ఈ శిక్ష అమలు కాలేదు. మహిళల మధ్య స్వలింగ సంపర్క సంబంధాలకు 3 నెలల నుండి 2 సంవత్సరాల మధ్య జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చు. సమ్మతి వయసు 16 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారితో లైంగిక సంబంధం కలిగి ఉంటే వయసు అంతరం లేకుండా రాష్ట్ర అత్యాచారంగా పరిగణించబడుతుంది. వివాహేతర లైంగిక సంబంధం ఖచ్చితంగా శిక్షార్హమైనది మరియు కొరడా దెబ్బలు, జైలు శిక్ష లేదా మరణశిక్షతో శిక్షించబడవచ్చు. అయితే మరణశిక్ష ఉపయోగించడం అసాధారణం. అత్యాచార కేసుల్లో రుజువు కష్టం కారణంగా బాధితులను వ్యభిచారం కోసం జైలులో పెట్టవచ్చు.
పెళ్లి కాని జంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో అధిక ప్రవర్తన లేదా ప్రదర్శన అవాంఛనీయమైనది లేదా చట్ట విరుద్ధం కావచ్చు. స్వలింగ సంపర్కం చట్టబద్ధంగా నేరంగా పరిగణించడమే కాకుండా సామాజికంగా కూడా తిరస్కరించబడింది మరియు సాంస్కృతిక నిబంధనలను బట్టి ప్రజల ఆమోదం లేదు. మహిళలు బురఖా లేదా హిజాబు వంటి ప్రత్యేక దుస్తులు ధరించాలని మరియు అసభ్యకరమైన ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు రాకుండా ఉండడానికి నిర్దిష్ట మార్గాల్లో ప్రవర్తించాలని భావిస్తారు. ముస్లిం పురుషుడిని వ్యభిచారం చేశాడని ఆరోపించిన రాతపూర్వక లేదా మౌఖిక వాదనలకు 80 కొరడా దెబ్బలు శిక్షించవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.